గద్దర్కి బరాబర్ పద్మ అవార్డు ఇవ్వం తేల్చి చెప్పిన బండి సంజయ్ గారు. ఓం ప్రకాష్ గారిని లైన్లో తీసుకోండి. అంటే నిన్న పద్మ అవార్డ్స్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మ అవార్డ్స్ విషయంలో గద్దర్ లాంటి వాళ్ళకి ఇవ్వకపోవటం అన్యాయం అని చెప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపైన బండి సంజయ్ గారు అసలు బరాబర్ మేము ఇచ్చేదే లేదు ఆయనకి. ఆయన బీజేపీ కార్యకర్తలను చాలామందిని హత్య చేసినటువంటి దాంట్లో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అదేవిధంగా పోలీసుల్ని చాలామందిని హత్య చేశారు. ఆయన వాళ్ళకి ఆ సహకారాన్ని అందించినటువంటి అంశాలు ఉన్నాయి. కావున వారి విషయంలో మేము ఆయన యొక్క సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని మేము ఇవ్వము అని చెప్పని ఆయన ప్రకటించారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. బండి సంజయ్ బయట అంటే ముఖ్యంగా అండి తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోలేదు అనేది రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి ఇచ్చినట్లున్నారు. ఇక్కడ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు, పద్మవిభూషణ్ ఇచ్చారు. బండి సంజయ్ బయట వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చిన పుట్టుబడ తెలంగాణకు అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. అంత ఓపెన్గా ఇప్పుడు యాక్చువల్గా ప్రాధాన్యత ఇవ్వాలి కదండి రాష్ట్రాల వారీగా. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కొద్దిగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంటే వాళ్ళకి భావజాలం వేరు కదా పూర్తిగా. అంటే సేవ, సమాజానికి సేవ చేసి జనరల్గా ఏంటంటే ఇంకొకరు వాళ్ళు ఏదైనా మనసులో ఉన్నా చెప్పరు, ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు. ఓకే, డైరెక్ట్గా బండి సంజయ్ గారి దగ్గర ఉన్న అంశం ఏంటంటే ఏదైనా ఉంటే ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేస్తాడు. దాంట్లో దాచి ఉంచుకోవటం, అది చెప్పకుండా ఉండటం, అది చెప్పకుండా ఉంటే మనం దీని గురించి మాట్లాడితే ఎందుకు వివాదం అయింది అట్లా ఏం ఆలోచించరు. జనరల్గా వారి భావజాలం ప్రకారం గతంలో తర్వాత గద్దర్ గారు చాలా మార్పు చెందారు. తర్వాత రాజ్యాంగం గురించి ఆయన దేశవ్యాప్తంగానే కార్యక్రమాలు నిర్వహించారు, చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. చాలా మార్పు వచ్చింది. కానీ గత చరిత్రలో ఆయన ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ భావజాలానికి దగ్గరగా వ్యవహరించినటువంటి సందర్భాలలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్కి ఆయన ప్రోత్సాహం ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. అందుకని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు బైట్స్ కూడా ఉన్నాయి సార్, బండి సంజయ్ గారు మాట్లాడదాని మీద. నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటది. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దంతామని అడుగుతున్నా. బారాస అవమానపరిచింది గద్దర్ గారిని, ఈరోజు బీజేపీ కూడా అవమానపరుస్తుంది. అంటే రెండు భావాలు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీరు గద్దర్ గారి గురించి, గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతున్నారు, అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక కేబినెట్ మినిస్టరా, కార్పొరేటరా? మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధానిని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్ గా కనపడ్డాడు. ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతుంది. అది మొత్తానికి ఆయన చేసిన ఒక వ్యాఖ్య అండి మొత్తానికి తీవ్ర దుమారం రేపుతోంది. మరి కొద్ది రోజుల్లో గద్దర్ అవార్డ్స్ కూడా ప్రకటించబోతోందని తెలంగాణ ప్రభుత్వం. ఓం గారు
గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్. కావాల్సినంత స్పైసీ ఏంటి చెప్పండి సార్, ఇప్పుడు ఆయన సీజన్డ్ పొలిటీషియన్ కాదండి బండి సంజయ్. ఏబీపీ నేపథ్యంలో వచ్చిన వ్యక్తి. ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎందుకు బండి సంజయ్ ఇంత తీవ్రంగా స్పందించాడంటేనండి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి, గద్దరు ఏదైతే సిద్ధాంతాలని ప్రతిపాదించి వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చారో, ఎవరైతే మావోయిస్టులు ఏబీపీ కుర్రవాళ్ళని దాదాపు 30-40 మందిని తెలంగాణలో పొట్టను పెట్టుకున్నారో వాళ్ళ చర్యల్ని వాళ్ళ సిద్ధాంతాలని కీర్తిస్తూ ఆయన కొన్ని దశాబ్దాల పాటు ప్రచారం చేశారండి. కాబట్టి ఏబీపీ నుంచి వచ్చిన బండి సంజయ్కి ఆ నొప్పి ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కాబట్టి గద్దర్ని సపోర్ట్ చేయటం అన్నది ఆయనకి మనసులో ఇష్టం ఉండదండి. మిగిలిన వాళ్ళైతే ఒక కేంద్ర మంత్రిని కదా నేను అలా డైరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్ కాదేమో అని కొంచెం పాలిష్డ్గా మాట్లాడేవాళ్ళు మిగిలిన రాజకీయ నాయకులు అయితే. ఇందాక మీరు అన్నట్టుగా ఆయన ఏదైనా కానీ మనసులో ఏదుంటే అది టక్మని బయటకు అనేస్తుంటాడు. అదేవిధంగా ఈ రోజున అన్నారు అనుకోవాలి. కానీ చిత్రం ఏంటంటేనండి, సరే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పేర్లు పంపిస్తుంటాయి. అందులో మంచి వాళ్ళు, పేరున్న వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, అలాగే విద్యార్థులు సుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి అందిశ్రీ ఉన్నారు. ఆయన బహుజన వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా నొక్కి చెప్పుంటే ఇంకొంచెం బలంగా ఉండేదండి. కానీ రేవంత్ రెడ్డికి గద్దర్కి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని గద్దర్ గురించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనే వీళ్ళు పదే చెప్తున్నారు. దానివల్ల కాస్త పల్సన పడతారండి. ఇందాక ప్రేమందర్ రెడ్డి కూడా బీజేపీ నాయకుడు ఆయన ఏమంటాడంటే, గద్దర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒక రకంగా అర్బన్ నక్సలైట్స్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తే. ఎందుకంటే అలాంటి భావజాలాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటుంది. అంటే బీజేపీని ఎదుర్కొనడానికి కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పాటే ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోనే ఇక్కడ గెలిచారు. కాబట్టి ఆ రకంగా ఏమైపోయిందంటే పద్మ అవార్డులు కూడా ఒక రకంగా పొలిటికల్ ఇష్యూస్ కింద మారిపోయినాయని అనిపిస్తుందండి. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ.